Hello, friends. Very good morning. Happy Monday to all of you. Today's editorial, the title says Walk the Talk. What is the meaning of walk the talk? Walk the talk అంటే చెప్పేది చేయడం, right? If someone implements or does what he says, then you say he walks the talk అంటాం అన్నమాట. ఇది దీని మీనింగ్. బిఫోర్ వి గెట్ ఫర్దర్ ఇన్ టు ద ఎడిటోరియల్, ఒకసారిగా 4-5 డేస్లో ఎండ్ అయిపోయే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాను. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి నిన్న చాలా మంది నాకు అడిగారు, లైవ్ లో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కవర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఫర్ యూపీఎస్సీ. ఇట్ ఆల్సో కవర్స్ గ్రూప్ 1 ఆఫ్ టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ. గ్రూప్ 2 కాదు, ఓన్లీ గ్రూప్ 1. సో వెన్ ఎవర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కమ్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు గ్రూప్ 1 సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణకి సంబంధించింది, ఏపీకి సంబంధించింది గ్రూప్ 1 సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కూడా కంబైన్డ్ గా వస్తున్న కోర్సు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. గ్రూప్ 1కి సెపరేట్ ఛార్జెస్ లేవు. మీకు స్టేట్ సిలబస్ కూడా దీంతో పాటే కవర్ అయిపోతుంది. ఇది గ్రూప్ ప్లస్. ఇంకా బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్యారల్ గా యూపీఎస్సీతో పాటు ఇవి రాయాలి అనుకుంటే ఈ క్లాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తాం. దీనికి ఎలాగో మనం క్లాసెస్ నడుపుతున్నాం. యూ గెట్ ఫ్రీ యాక్సెస్ టు బ్యాంక్, రైల్వే అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆల్సో. అంటే ఇన్స్టిట్యూట్ లో రన్ అవుతున్న ప్రతి కోర్స్ కి కూడా మీకు యాక్సెస్ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఫీజు కూడా కేవలం 45,000 లో ఉంది. ఇది దివాళీ తర్వాత 50,000 గా మారిపోతుంది. సో దివాళీ లోపు అంటే 14th లోపు మీరు జాయిన్ అయితే 45,000కే జాయిన్ అవ్వచ్చు. 14th దాటిపోయాక ఇట్ బికమ్స్ 50,000. 45,000 కూడా మీరు 9 into 5,000 9 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. ఇదంతా ఒక పక్కన పెడితే, ఇంకో వైపు మీరు చూడాల్సింది ఏంటి, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇండియాలో ఎవ్వరు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వట్లేదు. చాలా మంది అన్అకాడమీతో కంపేర్ చేస్తూ ఉంటారు. అన్అకాడమీలో ఫీజు కూడా ఎంతే కదా సార్, మీరు తక్కువ అని చెప్తారని. అన్అకాడమీలో 1 year కి ఫీజు ఇది. లుక్ ఎట్ అన్అకాడమీస్ 2 years ఫీ, లుక్ ఎట్ అన్అకాడమీస్ 3 years ఫీ. వాళ్ళు 3 years వ్యాలిడిటీ ఇచ్చే ఫీజుతో మీరు కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ సగం. సో చాలా చాలా తక్కువ. మనం ఇచ్చేది లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఐడియల్గా మీరు అన్అకాడమీలో ఉన్న 3 years కోర్స్తో దీన్ని కంపేర్ చేయాలి అనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్. ఫ్యాకల్టీ నేను కామెంట్ చేయను. ఫ్యాకల్టీ మేము బాగుంటాం, వాళ్ళు బాగుంటారనే కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. నేను అన్ని క్లాసెస్ కూడా పెడుతున్నాను, యూట్యూబ్లో శాంపుల్స్ పెడుతున్నాను. మీరు చూడండి, మీకు నచ్చితే రండి. వేరే చోట బాగుందంటే అక్కడికి వెళ్ళండి. ఫీజు తక్కువని మాత్రం రావద్దు. ఫ్యాకల్టీ నచ్చితేనే, క్లాసెస్ నచ్చితేనే రండి. నేను ఎప్పుడు కూడా నా ఫీజు తక్కువ, జాయిన్ అయిపోండి అని చెప్పను. ఫ్యాకల్టీ నచ్చాలి. ఎందుకంటే అల్టిమేట్గా క్లాసెస్ చెప్పే విధానం మీకు సింక్ అవ్వాలి. అది ఎంత ఫీజు కట్టినా సరే 20,000కి ఒకళ్ళు ఇచ్చేస్తారు, కానీ అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద పాయింట్? 20,000 కూడా వేస్ట్ అయిపోయినట్టే. అందుకని ఏంటంటే ఫ్యాకల్టీ, క్లాసెస్ అర్థం కావడం అన్నిటికంటే అల్టిమేట్ ప్రయారిటీ. అది నచ్చితేనే ఏదన్నా చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఎవరికైనా ఎంక్వైరీ చేయాలంటే 9241262391 ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పేమెంట్ ఎలా చేయాలి, కోర్స్ గురించి, యాప్ గురించి, అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్. చాలా కోచింగ్ సెంటర్స్ ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేస్తారు మీకు. అలా కాకుండా మన దగ్గర లైవ్ అండ్ రికార్డెడ్ ఉంటాయి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రతిరోజు కూడా మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ కావచ్చు. దిస్ ఇస్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అలాగే ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్కి ఎవరైనా రావాలనుకుని ఇదే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంగ్లీష్లో మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ 3 కవర్ చేయడం జరుగుతుంది. అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, ప్రిలిమ్స్, మెయిన్స్, చిన్న స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ వరకు అన్ని స్టాండర్డ్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ద వెరీ బేసిక్ స్టిల్ వెరీ హై లెవెల్. అండ్ ఐ ఆల్వేస్ వాక్ ద టాక్. నేను చెప్పిన ప్రతి మాట కూడా నేను పాటిస్తాను. సో ఆ టైటిల్ కూడా అదే చెప్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ పడింది. ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే యూ కెన్ జాయిన్ అవర్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ. ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో మీరు జాయిన్ కావచ్చు. దీని ఫీజు 7,000 రూపీస్. దీంట్లో మీకు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే 3 కాంబినేషన్ వచ్చేస్తాయి. సో 7,000 రూపీస్కి యూ గెట్ బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ రైల్వే ఆల్ పుట్ టుగెదర్. యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. అగైన్ ఏది కావాలన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయాలి. దిస్ ఈస్ ద నెంబర్ యూ షుడ్ కాల్. India must ensure regulatory certainty while seeking to woo global investors. Woo అంటే మీనింగ్ ఇక్కడ అట్రాక్ట్ అని. గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే క్రమంలో
అట్రాక్ట్ చేసే క్రమంలో ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ రెగ్యులేటరీ సర్టెనిటీ. దాని అర్థం ఏంటి? రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్ సర్టెన్‌గా, స్టేబుల్‌గా ఉండాలి. రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్ అర్థం ఏంటి? గవర్నమెంట్ పాలిసీస్ అనేవి ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటే బిజినెసెస్‌కి అది చాలా కష్టం. ఈ రోజు వాళ్ళకి అనుకూలంగా ఒక పాలిసీ ఉంది అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. రేపొద్దున ఆ పాలిసీ తీసేసి మార్చేసారనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సర్వైవ్. అంటే ఒక ప్రాఫిట్ ఓరియెంటెడ్‌గా మనకి ఈ రోజు బావుంది అనుకుని వచ్చేవాళ్ళు రేపు మారిపోయేసరికి మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులొస్తాయి. అలా ఉండకుండా స్టేబుల్ రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్ ఉంటే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకి వస్తారు. యాస్ సింపుల్ యాస్ దట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఈరోజు ఒక మంచి పాలిసీ తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ కోసం. మనకి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకి ఉపయోగపడే అంటే వాళ్ళకి టాక్స్‌లు తగ్గిస్తామనో, లేకపోతే ఏదో రకమైన పాలిసీతో వాళ్ళని అట్రాక్ట్ చేసింది. వాళ్ళొచ్చారు, మన దేశంలో పెట్టుబడులు పెట్టారు. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ రూల్స్ మార్చేసారనుకోండి. ఏ ఏ పర్పస్ వల్ల వచ్చారో ఆ పర్పసే పోతుంది. రైట్. వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒకప్పుడు ఏ బెనిఫిట్స్ వల్ల వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారో, ఆ 1 ఇయర్‌లోనే ఆ బెనిఫిట్స్ అన్నీ లేకపోయేసరికి మళ్ళీ వాళ్ళకి ఇబ్బందయ్యే పరిస్థితొస్తుంది. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు. అందుకే సర్టెనిటీ కావాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు మారిపోకుండా స్టేబుల్‌గా ఉండే ఎన్వైర్న్మెంట్‌ని కోరుకుంటారు ఎవరైనా సరే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ రీసెంట్ అడ్రెస్ అట్ ఎ వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ was delivered as is his wont with inimitable energy and trademark alliterative phrases. దీని అర్థం ఏంటి? యాజ్ ఈజ్ హిజ్ వోంట్ అంటే ఇన్ హిజ్ రెగ్యులర్ స్టైల్ అని అర్థం. అంటే ఆయన ఎప్పుడూ చెప్పేలాగా. ఆయన యూజువల్ స్టైల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. చిరంజీవి ఎక్సెల్డ్ ఇన్ డాన్సెస్ యాజ్ ఈజ్ హిజ్ వోంట్ అంటాం. చిరంజీవి ఎప్పుడు డాన్సుల్లో బానే చేస్తాడు. మంచిగా డాన్స్ చేస్తాడు. హి ఎక్సెల్డ్ ఇన్ డాన్సెస్ యాజ్ ఈజ్ హిజ్ వోంట్. ఇదొక ఫ్రేజ్ అన్నమాట. దీన్ని ఇలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఈజ్ హిజ్ వోంట్ అంటే ఇన్ హిజ్ రెగ్యులర్ స్టైల్. యాజ్ యూజువల్ అంటాం చూడండి. ఆయన స్టైల్‌లో. ఆయన ఎప్పుడు కూడా సూపర్‌గా డెలివర్ చేస్తారు. మంచిగా. ఎలాగా? విత్ ఇనిమిటబుల్ ఎనర్జీ. నరేంద్ర మోదీ స్పీచెస్ ఎప్పుడు కూడా డల్‌గా ఉండవు. దే కమ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అన్‌యూజువల్ అండ్ నాట్ ఈజీ టు కాపీ. ఇనిమిటబుల్ అంటే అర్థం ఏంటంటే ఆఫ్ వెరీ హై క్వాలిటీ అని అర్థం. ఆఫ్ వెరీ హై క్వాలిటీ, ఆఫ్ వెరీ హై క్వాలిటీ అండ్ నాట్ ఈజీ టు కాపీ. అలాగే ఇంకొకరు స్పీచ్ ఇచ్చేద్దామన్నా ఇవ్వలేరు. మోదీ ఈస్ వెరీ గుడ్ ఇన్ గివింగ్ స్పీచెస్ అండ్ ట్రేడ్ మార్క్ ఎలిటరేటివ్ ఫ్రేజెస్. ట్రేడ్ మార్క్ అంటే తెలుసు కదా! ఆయనకే చెందిన అన్న మీనింగ్ వస్తుంది. ఒక కంపెనీ ఒక ఎంబ్లమ్ గాని, ఒక లోగో గాని ఇచ్చి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అంటాడు. ఇది వేరే వాళ్ళు వాడకూడదు. ఇది మాది అంటాం. ఇప్పుడు ట్రేడ్ మార్క్ డైలాగ్స్ అన్నామనుకోండి, ఆయన స్టైల్. ఇప్పుడు 'రజనీకాంత్‌కి' ఒక ట్రేడ్ మార్క్ స్టైల్ ఉంటుంది. సిగరెట్ అలా తీయడం గాని, కళ్ళద్దాలు పెట్టడం గాని, అంటే ఆయనకి మాత్రమే చెందిన అనే సెన్స్ వస్తుంది అక్కడ ట్రేడ్ మార్క్ మీద. ఎలిటరేటివ్ ఫ్రేజెస్ అంటే అర్థం ఏంటి? ఎలిటరేటివ్ అంటే ప్రతి సెంటెన్స్‌లో ప్రతి ఒక్క పదం కూడా ఒకేలాగా ఒకే సౌండ్‌తో గాని, ఒకే అక్షరంతో గాని స్టార్ట్ అయిందనుకోండి, దాన్ని మనం ఎలిటరేటివ్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రిటర్న్స్ విత్ రిలయబిలిటీ ఆర్ఆర్, డిమాండ్ విత్ డెమోక్రసీ డీడీ, స్టెబిలిటీ విత్ సస్టైనబిలిటీ ఎస్ఎస్ అలా అన్నమాట. దీన్నే ఎలిటరేటివ్ ఫ్రేజెస్ అంటాం. వాటిని ఎలిటరేటివ్ ఫ్రేజెస్ అని చెప్పి అంటారు. Pitching India as the ideal destination, he stressed that the country offered a gamut of benefits spanning returns with reliability, demand with democracy, stability with sustainability, and growth with a green approach. అన్ని చోట్ల చూసారా ప్రాసలు మెయింటైన్ చేశారు. దాన్నే ఎలిటరేటివ్ అప్రోచ్ ఫ్రేజెస్ అని చెప్పి రాశారు. పిచ్చింగ్ ఇండియా అంటే పిచ్చింగ్ అంటే ఇప్పుడు యూఆర్ ట్రైయింగ్ టు అట్రాక్ట్ సంథింగ్. ఏంటది? గ్లోబల్ ఇన్వెస్టర్స్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఏం చేశారు? హి ఈస్ పిచ్చింగ్ ఇండియా. అంటే ఇండియాని చూపిస్తున్నారు. ఎలా చూపిస్తున్నారు? యాస్ ది ఐడియల్ డెస్టినేషన్. ఇండియా ఐడియల్ డెస్టినేషన్ ఇది. ఇక్కడ పెట్టుబడులు పెడితే మీకు ఉపయోగపడుతుంది అని ఆయన షోకేస్ చేస్తున్నారు. చేస్తూ ఏమన్నారాయన? హి స్ట్రెస్డ్, నొక్కి చెప్తున్నారు. ఏ విషయాన్ని? దట్ ద కంట్రీ ఆఫర్డ్ ఎ గ్యామట్ ఆఫ్ బెనిఫిట్స్. గ్యామట్ అంటే వైడ్ రేంజింగ్ కంప్లీట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ. కాంప్రహెన్సివ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇండియాలో మీరు పెట్టుబడులు పెడితే. స్పానింగ్, ఎక్స్టెండింగ్ అక్రాస్ అని అర్థం. స్పానింగ్ అంటే ఏమేమి ఉన్నాయి ఇవి? ఇప్పుడే చెప్పాను కదా! గ్యామట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తాము. ఇండియాలో ఉంటాయి అని చెప్పి చెప్తూ స్పానింగ్ ఏంటేంటవి? రిటర్న్స్ విత్ రిలయబిలిటీ. మీరు పెట్టిన పెట్టుబడులకి రిటర్న్స్ వస్తాయి. రిలయబిలిటీ, డిపెండబిలిటీ. ఖచ్చితంగా మీరు ట్రస్ట్ చేయగలిగేలాగా. అంటే ఒకసారి వచ్చి ఇంకోసారి పోయేలా కాకుండా రిలయబుల్‌గా మీకు రిటర్న్స్ వస్తాయి. డిమాండ్ విత్ డెమోక్రసీ. అంటే ఇక్కడ మీకు బిజినెస్‌కి ఇక్కడ డిమాండ్ ఉంటుంది. బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళ ఇన్‌కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దే విల్ సో డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెమోక్రాటిక్ కంట్రీ ఇది. అండ్ స్టెబిలిటీ విత్ సస్టైనబిలిటీ.
స్టేబుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, సస్టైనబుల్ గా ఉంటుంది. సస్టైనబుల్ అంటే ఏబుల్ టు బి కంటిన్యూడ్, సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి కంటిన్యూడ్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్. మన సస్టైనబుల్ ని చాలా సందర్భాల్లో వాడతాం. ఇఫ్ యూ సే సస్టైనబుల్ అగ్రికల్చర్, అండ్ అగ్రికల్చర్ యొక్క ఫెర్టిలిటీ, సారం అనేది ఇయర్ ఆన్ ఇయర్ అలాగే మెయింటైన్ అయింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్, ద సేమ్ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్, దెన్ యూ సే ఇట్ ఈస్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి కంటిన్యూడ్ ఆర్ మెయింటైన్డ్ ఈజ్ సస్టైనబుల్. సో స్టేబుల్ గా సస్టైనబుల్ గా ఉంటుంది ఇండియాలో మీకు. అలాగే గ్రోత్ విత్ గ్రీన్ అప్రోచ్, మీకు గ్రోత్ ఉంటుంది, గ్రీన్ అప్రోచ్. గ్రీన్ అప్రోచ్ అంటే గ్రీన్ అనే పదం ఎప్పుడు చూసినా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అని తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది కలిగించకుండా, హాని కలిగించకుండా ఉండే అప్రోచ్ ఇండియాలో ఉంటాయి. ఇవన్నీ మీకు ఇండియాలో వచ్చే బెనిఫిట్స్. సో ప్లీజ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ హియర్ అని చెప్పి నరేంద్ర మోదీ అడుగుతున్నారు. He also underscored the country's planned $1.5 trillion national infrastructure pipeline and other public work projects as an immense opportunity for trust fund managers looking to reap the best and safest returns over a longer term for their principles. Underscored అంటే emphasize, నొక్కి చెప్పడం. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి అండర్ స్కోర్ చేశారు అనుకోండి, ఇలాగా అంటే అది ఇంపార్టెంట్ అని చెప్పడం కదా. మార్క్ యాజ్ ఇంపార్టెంట్, ఎంఫసైజ్ అని అర్థం. కంట్రీస్ ప్లాన్డ్ 1.5 trillion నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఇన్ఫాక్ట్ 2-3 days బ్యాక్ న్యూస్ వచ్చింది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది కంట్రీ. $1.5 trillion పెట్టబోతుంది. ఇంకా అలాగే పబ్లిక్ వర్క్ లో కూడా అండ్ అదర్ పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్ట్స్, అంటే మన డ్యామ్స్ కానీ, ఈ రోడ్స్ కానీ, ఇలాంటివన్నీ వీటిలో చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టబోతున్నాం అనే విషయాన్ని నరేంద్ర మోదీ చెప్పారు. యాజ్ అన్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీ, మీకు ఇది ఇమ్మెన్స్ ఆపర్చునిటీ ఫర్ ట్రస్ట్ ఫండ్ మేనేజర్స్. అంటే ఎవరైతే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నారో, ఫండ్ మేనేజ్మెంట్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఆ ఫండ్ ఎందుకు మేనేజ్ చేస్తారు? సమ్మన్ హ్యాస్ హ్యూజ్ క్యాష్. ఆ క్యాష్ ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ పెట్టొచ్చు? స్టాక్స్ లో పెట్టొచ్చు, వేరే కంపెనీలో, వేరే కంట్రీలో బిజినెస్ లో పెట్టొచ్చు, దేంట్లోనైనా పెట్టొచ్చు. సో మీ దగ్గర క్యాష్ ఉంది, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఎందుకంటే మేము చాలా చేస్తున్నాం, మీకు ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి నరేంద్ర మోదీ ట్రై చేస్తున్నారు. మేనేజర్స్ లుకింగ్ టు రీప్ ద బెస్ట్ అండ్ సేఫ్ రిటర్న్స్ ఓవర్ ఎ లాంగర్ టర్మ్ ఫర్ దేర్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ అంటే అసలు, తెలుసు కదా మనకి, SICAలో నేర్చుకుంటాం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ లో. ప్రిన్సిపల్ అంటే అసలు అని అర్థం. అంటే మీ ఒరిజినల్ అమౌంట్ కి బెస్ట్ రిటర్న్స్ ఇండియాలో వస్తాయి, సేఫ్ రిటర్న్స్ కూడా వస్తాయి ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. 10 years 20 years డౌన్ ద లైన్ మీరు చూసుకునేటప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి సరైన లాభాలు రావాలి, రిటర్న్స్ రావాలంటే ఇండియానే మీకు బెస్ట్ అని చెప్పి అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీపింగ్ అంటే అర్థం ఏంటి? గెట్ ద బెనిఫిట్. రీప్ అని మీకు ఆ బెనిఫిట్ ని పొందడం అని అర్థం అనమాట. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ రీప్. అండ్ సీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ seen in the context of the pressing need to revive investment, his exhortations tick all the right boxes. బేసికల్గా ఇప్పుడు ఎలా ఉందంటే నీడ్ ఉంది, హ్యూజ్ నీడ్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ని రివైవ్ చేయాలి అంటే మళ్ళీ ఇంతకు ముందు ఎలాగైతే ఇండియాలో జరిగాయో ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ రివైవ్ చేయడానికి, రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండియా అనేది ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉండేది వరల్డ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి. ఇది కొంచెం తగ్గిపోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. మళ్ళీ అలా చేయడం కోసం, మళ్ళీ అలా చేయాల్సిన అవసరం అనేది స్ట్రాంగ్ గా ఉంది. ప్రెస్సింగ్ నీడ్ అంటే ఇంకా ఇమీడియట్ నీడ్ లాగా, చాలా ఇంపార్టెంట్ నీడ్ లాగా మనం తీసుకోవాలి. ప్రెస్సింగ్ అనేది అక్కడ అడ్జెక్టివ్ వస్తుంది. బట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాన్ని ప్రెస్సింగ్ నీడ్ అంటాం. ఇట్స్ ఎ ప్రెస్సింగ్ రిక్వైర్మెంట్. సో సంథింగ్ దట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ, ఆ సెన్స్ లో తీసుకోవాలి. ఆ కాంటెక్స్ట్ లో మనం చూస్తే హీస్ ఎగ్జార్టేషన్స్ అంటే ఆయన చేస్తున్న ప్రయత్నం, అంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆయన మాట ఏదైతే ఉందో, ఎగ్జార్టేషన్ అనేది ఒక స్పీచ్ కానీ, ఒక ఇన్ రిటర్న్ ఆర్ ఓరల్ నోట్ నుంచి వచ్చిన స్పీచ్, సంథింగ్ దట్ ఈస్ ట్రయింగ్ టు కన్విన్స్ ది అదర్ పర్సన్. చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నమే ఇక్కడ ఎగ్జార్టేషన్ గా మనం తీసుకోవచ్చు. హిస్ ఎగ్జార్టేషన్స్ టిక్ ఆల్ ద రైట్ బాక్సెస్. టిక్ ఆల్ ద రైట్ బాక్సెస్ అంటే అంతా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో అలాగే చేశారు అనమాట. ఇప్పుడు ఒక పనికి ఒక 10 ఉంటాయి అనుకోండి, ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే బాగా చేసినట్టు అని అనుకుంటే, అందులో 8 కరెక్ట్ గా చేశారు, 2 తప్పుగా చేశారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన కరెక్ట్ గా చేశారు అని చెప్పడానికి టిక్ ఆల్ రైట్ బాక్సెస్ అంటారు. దీన్ని అలాంటి సందర్భంలో మనం వాడతాం. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, ప్రతి సెక్షన్ బాగా రాసి, టైం మేనేజ్మెంట్ బాగా చేసి, ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసుకొని, టైం టేకింగ్ క్వశ్చన్స్ విడిచిపెట్టి,
ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని మీకు తెలిసిన ప్రతిదీ టెన్షన్ పడకుండా రాశారనుకోండి, దట్ మీన్స్ యూ హెవ్ టిక్డ్ ఆల్ ద రైట్ బాక్సెస్. మీరు ఎక్కడా తప్పు చేయలేదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, ఇందులో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో టైమ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు అనుకోండి, మిగిలినవి బాగా చేశారనుకోండి, అన్నీ బాగా చేశారు కానీ ఎక్సెప్ట్ దట్ అలా వస్తుంది. టైమ్ మేనేజ్మెంట్ బాగానే చేశారు కానీ కరెక్ట్ క్వెషన్స్‌ని ఎంచుకోలేదు అనుకోండి, అగైన్ ఇంకో ప్రాబ్లమ్. ఇలా అన్నమాట. సో, ప్రతి దాంట్లోనూ మీరు కరెక్ట్‌గా చేస్తే దెన్ యూ కెన్ సే ఐ హావ్ టిక్డ్ ఆల్ ద రైట్ బాక్సెస్. అన్ని కరెక్ట్‌గా చేశాను అని అర్థం. As the RBI noted in its latest monetary policy report last month, investment, already in contraction mode since the July September quarter in 2019, suffered a further massive pandemic shock. ఆర్బీఐ తన లేటెస్ట్ మానిటరీ పాలసీ రిపోర్ట్లో, లాస్ట్ మంత్ వచ్చిన లేటెస్ట్ మానిటరీ పాలసీ రిపోర్ట్లో చెప్పింది. ఏమని చెప్పింది? నోట్ చేసింది. ఏమని చెప్పింది అది? ఇన్వెస్ట్‌మెంట్ ఆల్రెడీ ఇన్ కాంట్రాక్షన్ మోడ్ సిన్స్ ద జులై సెప్టెంబర్ క్వార్టర్ 2019 జులై సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది కాంట్రాక్షన్ మోడ్‌లో ఉందండి. పెట్టుబడులు ఇండియాలో పెట్టడం అనేది తగ్గిపోతూ ఉంది. ఈ విదేశీ ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టడం అనేది తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ తగ్గించుకుంటూ రావడం అనేది ఇట్ సఫర్డ్ ఎ మాసివ్ ఫర్దర్ పాండమిక్ షాక్. ఇప్పుడు పాండమిక్ వల్ల అది ఇంకొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేసింది. Fixed investment, which almost halved in the first quarter of the current fiscal, continues to face an uncertain outlook given the weak consumption demand and excess capacity in most industries, especially when coupled with stretched balance sheets that cramp businesses' ability to borrow and invest, according to the RBI. చూడండి, దీని మీనింగ్ ఏంటి? ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్లో పెట్టే పెట్టుబడిని మనం ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఈరోజు మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, మీరు బెంగుళూరులో ఇంకో ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి, దాన్ని ఏమంటాం మనం? యూఆర్ ఎక్స్పాండింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. దీన్ని యాక్చువల్‌గా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన మెషినరీ కొనడం గానీ, ల్యాండ్ కొనడం గానీ, దేనికోసం? బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం. ఇట్లాంటి వాటిని ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. రైట్. ఇప్పుడు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టారు అనుకోండి, అది కాదు. సో, హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం చేసే పెట్టుబడిని మనం ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఆ ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏమైంది? విచ్ ఆల్మోస్ట్ హావ్డ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద కరెంట్ ఫిస్కల్. ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి క్వార్టర్‌లో ఆల్మోస్ట్ సగం అయిపోయింది. తగ్గిపోయింది బాగా. అండ్ ఇట్ కంటిన్యూస్ టు ఫేస్ అన్ అన్సర్టెన్ అవుట్‌లుక్. ఫ్యూచర్ అవుట్‌లుక్ కూడా అన్సర్టెన్‌గా ఉంది. అంటే పెట్టుబడులు పెడతారా? పెట్టరా? ఈ ఈ ఆల్రెడీ ఉన్న కంపెనీలైనా సరే బిజినెస్ ఎక్స్‌పాండ్ చేస్తాయా? చెయ్యా? అనేది చూస్తుంటే అన్సర్టెన్‌గా ఉంది. అవుట్‌లుక్ అనేది అన్సర్టెన్‌గా ఉంది. గివెన్ ద వీక్ కన్జంప్షన్ డిమాండ్ అండ్ ఎక్సెస్ కెపాసిటీ ఇన్ మోస్ట్ ఇండస్ట్రీస్. ఎందువల్ల? కన్జంప్షన్ డిమాండ్ చాలా తక్కువగా ఉంది. మరియు ఎక్సెస్ కెపాసిటీ కెపాసిటీ ఎక్సెస్ ఉంది. కన్జంప్షన్ తక్కువ ఉంది. దీని అర్థం ఏంటో మీకు ఈజీగా చెప్తాను. లెట్ అస్ సే దేర్ ఇస్ ఎ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకుందాం. మారుతి సుజుకి ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మారుతి సుజుకి ఒక సంవత్సరానికి ఇమాజిన్ 1,00,000 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి అనుకోండి. 1,00,000 కార్స్ ప్రొడ్యూస్ చేసే, మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఈరోజు ఉంది అనుకోండి. మారుతి సుజుకి ఇంకొక కొత్త ప్లాంట్ ఓపెన్ చేసి, ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేయాలని ఎప్పుడు అనుకుంటుంది? తన 1,00,000 కార్లు కూడా హాట్ కేకుల్లాగా సేల్ అయిపోతున్నాయి. ఇంకా ఫర్దర్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ అందుకోవడానికి ప్రెజెంట్ ప్లాంట్ కెపాసిటీ సరిపోలేదు అనుకునేటప్పుడు కదా వాళ్ళు ఎక్స్‌పాండ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఎక్స్‌పాండ్ చేస్తారు? చెయ్యరు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? కన్జంప్షన్ డిమాండ్ తక్కువగా ఉంది. అంటే కార్లు వాడాలి. మీ కార్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. కార్లు కొనుక్కోవాలి, వాడాలి అని ఎవరి నుంచి వస్తుంది డిమాండ్? కన్స్యూమర్స్ నుంచి. మనలాంటి కస్టమర్స్ నుంచి. అది బాగా తగ్గిపోయిందనుకోండి. అప్పుడేమంటారు? వీక్ కన్జంప్షన్ డిమాండ్. అంటే 1,00,000 కార్లు నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు. కానీ సేల్ అవుతున్నవెన్ని? 50,000 కార్లు అనుకుందాం. అప్పుడేమవుతుంది మనకి? ఇంకొక 50,000 కార్లు మనం ప్రొడ్యూస్ చేసినా అలాగే గ్యాలరీల్లోనూ, వాటిల్లోనూ ఉంచాలి. గ్యారేజుల్లో ఉంచాలి. అప్పుడు మారుతి సుజుకి ఏం చేస్తుంది? ప్రొడక్షన్ కట్ చేసుకుంటుంది. 1,00,000 కార్లు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ 50,000 కార్లు మాత్రమే వెళ్తున్నాయి కాబట్టి 50,000 ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లేకపోతే వాటన్నిటిని ప్రొడ్యూస్ చేసి అలా ఉంచాల్సొస్తుంది. ఆ ఉంచడం అనేది మళ్ళీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్. అందుకని జెప్పి తగ్గిస్తది. అంటే 50% కెపాసిటీతోనే కదా ఆపరేట్ చేస్తున్నట్టు ఇప్పుడు. 1,00,000 కార్లు ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉన్నప్పటికి 50,000 కార్లే ప్రొడ్యూస్ చేస్తుంటే ఇట్ ఈస్ ఆపరేటింగ్ అట్ 50% కెపాసిటీ. ఇప్పుడేమంటాం మనం? ఆ రిమైనింగ్ 50% ఏంటి? ఎక్సెస్ కెపాసిటీ. కెపాసిటీ ఉంది విచ్ ఈస్ అన్‌యుటిలైజ్డ్ టుడే. కెపాసిటీ ఉండి కూడా ఉపయోగం లేనిది ఉన్నప్పుడు ఇంకా కొత్తగా బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసి ఏం చేస్తారు చెప్పండి? ఆల్రెడీ ఉన్నదే నాకు కెపాసిటీ ఉంది. కానీ అది వాడడం అవ్వట్లేదు. ఇక కొత్తగా ఇన్వెస్ట్ చేసేసి, కొత్తగా చేసేసి ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని వాళ్ళేం జేస్తారు? ఇన్వెస్ట్ చేయరు. సో, కొత్త బిజినెస్ పైన మనీ పెట్టరు. అదే ఇక్కడ పాయింట్ అన్నమాట. అది ఒకటి. రెండోది
especially when coupled with stretched balance sheets that cramp businesses' ability to borrow and invest. ఇది ఒక సమస్య అయితే ఇంకో సమస్య, లెట్స్ సే ఎనదర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి డిమాండ్ బానే ఉంది. కానీ కొత్త బ్రాంచ్ పెట్టడానికి, కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలి? బారో చేసుకోవాలి. ఎక్కడ? బ్యాంకుల దగ్గర గాని, ఎవరి దగ్గరైనా బారో చేసుకోవాలి. కానీ బారో చేసుకోవడానికి ఆల్రెడీ చాలా అప్పులున్నాయి. సో స్ట్రెచ్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే మీనింగ్ అదే. లయబిలిటీస్ చాలా ఎక్కువైపోయాయి. చాలా అప్పులున్నాయి. ఎన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ కొత్తగా బారో చేయాలంటే కష్టం. అందుకని ఆ మీనింగ్ రాశారు. సో కొంతమందికేంటంటే కెపాసిటీ ఎక్సెస్ అయ్యి అవసరం లేదు అని చెప్పి ఇన్వెస్ట్ చేయట్లేదు. ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ జరగట్లేదు. ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఇంకొంతమందికి ఆల్రెడీ బారో చేయడానికి స్కోప్ లేక చేయాల్సినంత చేసేసారు. ఇంకా కొత్తగా బారో చేయడానికి స్కోప్ లేక ఆగిపోతున్నాయి ఇంకొన్ని. సో ఈ 2 కారణాల వల్ల ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తుంది. And the government's ability to apportion more funds for growth spurring capital projects is hamstrung by a widening fiscal deficit and a protracted border standoff, the health crisis, and a debilitating revenue shortfall. చూడండి దీని అర్థం ఏంటి. ఇంకోవైపు గవర్నమెంట్ యొక్క ఎబిలిటీ టు అపార్షన్ అంటే మొక్కలు చేసేసి ఒక పోర్షనెట్ ఇవ్వడం, అంటే ఎస్ఐన్ అనమాట. మీకు ఎస్ఐన్ అని తీసుకోవచ్చు. అసైన్ మోర్ ఫండ్స్ ఫర్ గ్రోత్ స్పరింగ్ అంటే గ్రోత్ ని ఎంకరేజ్ చేసి, గ్రోత్ ని ప్రొవోక్ చేసి. క్యాపిటల్ ప్రాజెక్ట్స్ అంటే మీకు ఇట్లాంటివి అనమాట. అసెట్ క్రియేటింగ్ ప్రాజెక్ట్స్ ని క్యాపిటల్ ప్రాజెక్ట్స్ అంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ రెవెన్యూ. మీకు నేను సెపరేట్ వీడియో కూడా చేశాను. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్పెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ అసెట్స్ లేదా ఇట్ రిడ్యూసెస్ లయబిలిటీనైనా రెడ్యూస్ చేస్తుంది, అసెట్ అయినా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బిల్డ్ ఎ రోడ్, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెన్స్ అండ్ క్యాపిటల్ ప్రాజెక్ట్. ఎందుకు? ఒక అసెట్ క్రియేట్ అవుతుంది, రోడ్ క్రియేట్ అవుతుంది, మనకు కనిపిస్తుంది, ఆ రోడ్డు చాలా ఉపయోగం అవుతుంది తర్వాత. రెవెన్యూ ఎక్స్పెన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రధానమంత్రి గారు వివిధ దేశాలు తిరిగినందుకు ఇంత ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి, అది రెవెన్యూ ఎక్స్పెన్స్. అక్కడ అసెట్ క్రియేషన్ జరగట్లేదు, అది రెవెన్యూ ఎక్స్పెన్స్. అసెట్ క్రియేషన్ జరిగితే క్యాపిటల్ ఎక్స్పెన్స్. ఇప్పుడు గ్రోత్ కి ఉపయోగపడే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువ ఫండ్స్ పెట్టడానికి గవర్నమెంట్ యొక్క ఎబిలిటీ ఏమైంది? హ్యామ్స్ట్రంగ్ అంటే క్రిపుల్ అయిపోయింది. క్రిపుల్ అంటే అర్థం ఏంటి? క్రిపుల్ అంటే కుంటివాడు అనే మీనింగ్ ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు మనకి చేతులు కాళ్ళు అన్ని సక్రమంగా పనిచేస్తుంటే బాగుంటుంది. మన చెయ్యి కట్ అయిపోయింది అనుకోండి, మన ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది కదా, మనం అంతే ఎఫెక్టివ్ గా పని చేయలేం కదా, రైట్? అంటే నా చేతులు కట్టేసినట్టుంది, నా కాళ్ళు కొట్టేసినట్టుంది అని అంటాం మనం. ఎందుకంటాం? అన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్‌కి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? క్రిపుల్డ్ ఆర్ హ్యామ్‌స్ట్రంగ్ బై ఎ వైడెనింగ్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆదాయానికి మరియు ఎక్స్‌పెన్సెస్‌కి ఉన్న డిఫరెన్స్‌ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. అంటే ఆదాయం తక్కువయ్యి ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైతే యూ కాల్ ఇట్ ఫిస్కల్ డెఫిసిట్. గవర్నమెంట్‌కి ఆదాయం ఏమో తక్కువ ఉంది, ఎక్స్‌పెన్స్ ఏమో ఎక్కువ ఉంది. మరి ఇన్ని ఖర్చులు ఆల్రెడీ ఖర్చులు ఎక్కువ, డెఫిసిట్ ఎక్కువ ఉండేటప్పుడు మరి గవర్నమెంట్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలంటే చేయలేదు. ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఖర్చు అవుతుంది కదా! సో గవర్నమెంట్‌కి అది ఇబ్బంది. అందువల్ల అది క్రిపుల్ అయింది, హ్యామ్‌స్ట్రింగ్ అయింది. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ఇది ఒక ప్రాబ్లమ్ అయితే ఇంకేమున్నాయి? ఏ ప్రొట్రాక్టెడ్ బోర్డర్ స్టాండ్ ఆఫ్. ప్రొట్రాక్టెడ్ అంటే ఎక్స్‌టెండెడ్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ. ఇప్పుడు చైనాతో మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ మే నెల నుంచి బార్డర్ దగ్గర గొడవ అవుతుంది. స్టాండ్ ఆఫ్ అంటే ఏ ప్రాబ్లమ్ దట్ ఈస్ నాట్ ఈజీ టు రిజాల్వ్ చేయడానికి సాధ్యం కాని ప్రాబ్లమ్‌ని స్టాండ్ ఆఫ్ అంటాం. అలాంటి ప్రాబ్లమ్ మనం చైనాతో అక్కడ సఫర్ అవుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? మిలిటరీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి. మిలిటరీ వాళ్ళందరూ అక్కడ మోహరించాలి, వాళ్ళకి ఫుడ్డు అవన్నీ, ఈ ఖర్చులు కూడా ఒకవైపు పెరుగుతున్నాయి గవర్నమెంట్‌కి. ఇంకోవైపు హెల్త్ క్రైసిస్, ఆరోగ్యపరమైన సంక్షోభం, పాండమిక్ వల్ల కోవిడ్-19 సంక్షోభం ఒకవైపు, ఇంకా డెబిలిటేటింగ్ రెవెన్యూ షార్ట్ ఫాల్. లాక్‌డౌన్ విధించేసారు. లాక్‌డౌన్ విధించడం వల్ల చాలా కాలం గవర్నమెంట్‌కి టాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది. ఎందుకంటే ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ లేకపోతే మనకి టాక్స్‌లు ఎక్కడొస్తాయి? వాళ్ళు ఏదైనా చేస్తే కదా మనకి కన్జంప్షన్ ఉండి, ప్రొడక్షన్ ఉంటే కదా గవర్నమెంట్‌కి టాక్స్ రెవెన్యూ వస్తుంది. సో టాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది. డెబిలిటేటింగ్ అంటే వీకెనింగ్. డెబిలిటేట్ అంటే మనల్ని వీకెన్ చేసి, మనల్ని నీరసించేలాగా చేయడాన్ని డెబిలిటేట్ అంటాం. ఇది కదా. సో గవర్నమెంట్ ఎబిలిటీ కూడా రెస్ట్రిక్ట్ అయిపోయింది, హ్యామ్‌స్ట్రింగ్ అయిపోయింది. ఎందువల్ల? ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయింది, బార్డర్ స్టాండ్ ఆఫ్ ఎక్స్టెండ్ అవుతుంది, హెల్త్ క్రైసిస్ ఒకవైపు, ఇంకోవైపు లాక్‌డౌన్ వల్ల రెవెన్యూ కూడా తగ్గిపోయింది. సో గవర్నమెంట్ కూడా క్యాపిటల్ ప్రాజెక్ట్స్‌కి ఎక్కువగా ఫండ్స్ సప్లై చేయలేకపోతుంది. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేయలేకపోతుంది అని అర్థం.
asserting that all sectors of the economy were looking up in the wake of government's resolute tackling of the pandemic, Mr. Modi cited a 13% increase in FDI flows in the first 5 months of the financial year as reflective of the global investor community's confidence. Asserting ante malli nokki cheppadu, to say something firmly, that all sectors of the economy were looking up. ఎకానమీలో అన్ని సెక్టర్స్ కూడా ఇప్పుడు మళ్ళీ దే వర్ లుకింగ్ అప్ అంటే అర్థం ఏంటి, బాగున్నాయి, ఇంకా బెటర్గా తయారవుతున్నాయి అని చెప్పడం అనమాట. అర్థమవుతుందా? లుకింగ్ అప్ అంటే ఇప్పటి వరకు బాగాలేదు, ఇకపై కొంచెం పికప్ అయిపోయాయి అని చెప్తున్నారు. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ ద గవర్నమెంట్స్ రిజల్యూట్ ట్యాక్లింగ్ ఆఫ్ ది పాండమిక్ ని. రిజల్యూట్ అంటే డిటర్మైన్డ్, చాలా డిటర్మినేషన్తో మేము పాండమిక్ ని ట్యాకిల్ చేశాము. సో ఫాలోయింగ్ దట్ ఎకానమీ మళ్ళీ పికప్ అయిపోయింది అని చెప్తున్నారు ఆయన. మిస్టర్ మోదీ సైటెడ్ అంటే టు షో యాజ్ రీజన్, కారణంగా చూపడం. దేని కారణంగా చూపుతున్నారు? ఎకానమీ అంతా బాగుందని చెప్పడానికి. 13% ఇంక్రీజ్ ఇన్ ఎఫ్డిఐ ఫ్లోస్ ఇన్ ద ఫస్ట్ 5 months ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. మొదటి 5 నెలల్లో 13% ఇంక్రీజ్ కనిపిస్తుంది ఎఫ్డిఐ ఫ్లోస్లో. ఎఫ్డిఐ అంటే మీకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైనా కంపెనీలో కానీ బిజినెస్లో కానీ 10% కంటే ఎక్కువ స్టేక్ తీసుకుంటే దాన్ని ఎఫ్డిఐ అంటాం. లెస్ దాన్ 10% ఎఫ్డిఐ అనరు, 10% కంటే ఎక్కువ తీసుకుంటే ఎఫ్డిఐ అంటారు. మీకు గుర్తుంటే జియోలో ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీస్ పెట్టుబడులు పెట్టాయి. ఫేస్బుక్ పెట్టింది, ఇంకా చాలా చాలా కంపెనీస్ పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫాక్ట్ దానివల్ల చాలా మంది 10% పైన స్టేక్స్ తీసుకున్నారు. తీసుకోవడం వల్ల ఏమైందంటే ఎఫ్డిఐ ఫ్లో పెరిగింది. ఇదంతా రిలయన్స్ ముఖేష్ అంబానీ యొక్క చలవ, ఆయన ఒక్క కంపెనీలోనే జరిగింది, ఇంక ఇండియాలో మరి ఎక్కడా జరగలేదు. సో అయితే మోదీ దాన్ని ఉపయోగించుకున్నారు. 13% ఇంక్రీజ్ వచ్చేసింది ఎఫ్డిఐలో ఇన్ ద ఫస్ట్ 5 months ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. అండ్ దట్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీస్ కాన్ఫిడెన్స్. ఇది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఇండియా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అని కాన్ఫిడెన్స్ ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి ఆయన ఈ 13% ఇంక్రీజ్ ఇన్ ఎఫ్డిఐని చూపించారు. However, what he likely overlooked was that almost 3/4 of the $27 billion FDI equity inflows in that period being accounted for by stake acquisitions in a single large telecom company. ఇప్పుడే నేను చెప్పాను, ఒక్క సింగిల్ లార్జ్ టెలికాం కంపెనీలోనే ఈయన చెప్పిన $27 billion లో 3/4 అంతా కూడా అంబానీ గారి జియోలోనే జరిగింది. ఒక్క దాంట్లోనే జరిగింది అనేటప్పుడు మనం మొత్తం ఇండియా అంతా జరిగిందని చెప్పలేము. ఒకే దాంట్లో జరిగింది అంటే ఆయన ఇండివిజువల్ గొప్పతనం అవుతుంది, కానీ కంట్రీ గొప్పతనం అవ్వడానికి అది అవకాశం తక్కువ అనే సెన్స్ అక్కడ వస్తుంది. సో అది ఆయన ఓవర్లుక్ చేశారు, ఇగ్నోర్ చేసినట్టుగా అనిపిస్తుంది, రైట్. అండ్ ఇంకొకటి ఏంటి, ఏ బల్క్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ అన్లైక్లీ టు మేనిఫెస్ట్ యాజ్ న్యూ జాబ్ క్రియేటింగ్ ఫ్యాక్టరీస్ ఆర్ బిజినెసెస్. ఒకే కంపెనీలో కదా, అది కూడా ఒకే కంపెనీలో అందరూ ఇన్వెస్ట్ చేసేసారు. ఇప్పుడు చూడండి, మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఏ, బి, సి అని ముగ్గురు ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఏ ఒక బిజినెస్లో, బి ఇంకో బిజినెస్లో, సి ఇంకో బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. 3 బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. సో 3 ఫ్యాక్టరీలు వస్తాయి, 3 బిజినెస్లకి ఉపయోగం అవుతుంది, జాబ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఒకే కంపెనీలో పెట్టారు. ఆ కంపెనీకి ఆల్రెడీ చాలా డబ్బులు ఉన్నాయి, ఆ కంపెనీ తన షేర్స్ అమ్మేసుకుంటుంది, వీళ్ళు కొనుక్కుంటున్నారు, అంతే. సో వీళ్ళు పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా ఆ కంపెనీ ఎంత గ్రో అవ్వాలో అంతే అవుతుంది. వీళ్ళు కొత్తగా పెట్టడం వల్ల ఇంకా ఏదో వచ్చేసేదే ఉండదు. అందుకే చెప్తున్నారు ఇక్కడ. సో ఈ బల్క్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ అన్లైక్లీ టు మేనిఫెస్ట్ యాజ్ న్యూ జాబ్ క్రియేటింగ్ ఫ్యాక్టరీస్ ఆర్ బిజినెసెస్. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల కొత్త జాబ్ క్రియేటింగ్ ఫ్యాక్టరీస్ రావు, కొత్త జాబ్ క్రియేటింగ్ బిజినెసెస్ కూడా రావు. మేనిఫెస్ట్ అంటే డెమాన్స్ట్రేట్ అని, లేకపోతే సీన్ అని అర్థం. ఈజ్ అన్లైక్లీ టు డెమాన్స్ట్రేట్ ఆర్ అన్లైక్లీ టు సీ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అలా మారదు. ఎలా మారదు? జాబ్ క్రియేటింగ్ ఫ్యాక్టరీస్ గా మారదు, లేదా బిజినెస్ కింద మారదు. వాళ్ళ షేర్స్ కొనుక్కోవడం అవుతుంది తప్పితే దీనివల్ల పెద్దగా ఉపయోగం రాదు అనేది ఉద్దేశం అక్కడ. As a former chief minister of the Gujarat who aggressively solicited in one industrial investment, Mr. Modi is surely only too well aware that what investors crave most is regulatory certainty. Okay, ఆయన గుజరాత్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఇంతకు ముందు. అప్పుడు చాలా అగ్రెసివ్గా సొలిసిటెడ్ అంటే ట్రై టు అబ్టైన్ సంథింగ్, అడగడం అనమాట. ఓకే, ఎవరిని? ఇన్వెస్టర్స్ని. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి గుజరాత్ని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఆయన మార్చేశారు. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోదీ గారికి చాలా ఎక్కువ పేరు రావడానికి కూడా కారణం గుజరాత్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మోడలే.
సో ఆయనకు ఆల్రెడీ తెలుసు ఇన్వెస్టర్స్ ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఏం కోరుకుంటారు అనేది ఆల్రెడీ తెలుసు ఆయనకి. హూ అగ్రెసివ్లీ సొలిసిటెడ్ అండ్ వన్, అంటే అడిగారు. సొలిసిటెడ్ అంటే టు ట్రై టు అబ్టైన్ సంథింగ్, టు ఆస్క్, టు ట్రై టు అబ్టైన్ సంథింగ్, ఏదో ఒకటి సాధించడం. ఇక్కడ ఏం సాధించడం కోసం? ఇన్వెస్ట్మెంట్స్ గుజరాత్కి తెప్పించడం కోసం ఆయన ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. అండ్ వన్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ సాధించారు కూడా. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా గుజరాత్లో అలాగే వచ్చాయి. సో మోదీ గారికి తెలియదా అంటే తెలుసు. ఈ షూర్లీ ఓన్లీ టూ వెల్ అవేర్, ఆయన పక్కగా తెలుసు దట్ వాట్ ఇన్వెస్టర్స్ క్రేవ్ అంటే బాగా కోరుకునేది, మనం గాఢంగా కోరుకునేదాన్ని క్రేవింగ్ అంటాం. ఐ హ్యావ్ ఏ క్రేవింగ్ ఫర్ ఐస్ క్రీమ్ అన్నాడు అనుకో, నాకు ఐస్ క్రీమ్ అంటే పిచ్చి, చాలా ఎక్కువ ఇష్టం, చాలా ఎక్కువ కావాలి. సో ఇన్వెస్టర్స్ ఎక్కువగా కోరుకునేది ఏంటి? ఈజ్ రెగ్యులేటరీ సర్టెనిటీ. గవర్నమెంట్ పాలసీస్లో సర్టెనిటీ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి ఇన్వెస్టర్స్ కోరుకుంటారు. అది కోరుకుంటారు అని చెప్పి నరేంద్ర మోదీ గారికి తెలియదా? తెలుసు. Very much, he very much knows it. The Prime Minister needs to ensure that his assurance of stability is buttressed by actions that dispel investors' concerns over policy flip-flops. చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ద ప్రైమ్ మినిస్టర్ నీడ్స్ టు ఎన్ష్యూర్, హీ హాస్ టు ఎన్ష్యూర్ అంటే మేక్ షూర్ దట్ హిస్ అష్యూరెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఉంటుంది ఇండియాలో అని చెప్పారు. స్టెబిలిటీ విత్ సస్టైనబిలిటీ అని చెప్పారు. చూడండి, స్టార్టింగ్ లో ఒక ఫ్రేజ్, మేము స్టెబిలిటీ ఇస్తాము, స్టేబుల్ ఎన్వైరన్మెంట్ మీకు ఉంటుందని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నారు, అభయం ఇస్తున్నారు. అయితే హీ హాస్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ అష్యూరెన్స్ ఈజ్ బట్రస్డ్ బై యాక్షన్స్. బట్రస్డ్ అంటే సపోర్టెడ్, స్ట్రెంగ్థెండ్. మీరు మాట చెప్పడమే కాదు, ఆ మాటని మీ యాక్షన్స్తో స్ట్రెంగ్థెన్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎటువంటి యాక్షన్స్తో? దట్ డిస్పెల్ ఇన్వెస్టర్స్ కన్సర్న్స్. ఇన్వెస్టర్స్ యొక్క భయాలు, ఆందోళనని డిస్పెల్ అంటే త్రో అవే, మేక్ దెమ్ డిసపియర్. ఇన్వెస్టర్స్కి లోపల ఉండే బాధలు, ఆందోళనలు, భయాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసివేసేలాగా, వాటిని పోగొట్టేలాగా, వాటిని విసిరేసేలాగా యాక్షన్స్ తీసుకుని మీరు ఇస్తున్న ఈ అభయానికి, అంటే ఈ మాటలకి స్ట్రెంగ్థెన్ చేయండి, సపోర్ట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, దేనికి వీళ్ళకి కన్సర్న్స్ ఉన్నాయి? ఓవర్ పాలసీ ఫ్లిప్ ఫ్లాప్స్. పాలసీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఈ రోజు ఒకటి చెప్పడం, రేపు ఇంకోటి చెప్పడం, మారిపోవడం. ఈ రోజు ఒక పాలసీ తీసుకొచ్చి రేపు ఇంకో పాలసీ తీసుకొచ్చి మార్చేశారు అనుకోండి, దాన్ని ఫ్లిప్ ఫ్లాప్ అంటాం, మార్చేయడం అంటాం అన్నమాట. సో ఇలాంటి కన్సర్న్స్ ని మీరు తీసేలాగా చర్యలు తీసుకోవాలి, అప్పుడే వాళ్ళకి నమ్మకం వస్తుంది. Even as the center is yet to clarify whether it will accept or challenge the tossing of its tax claim against Vodafone by an international arbitral tribunal, it separately last week enacted an ordinance to retrospectively amend the arbitration law, ostensibly to deal with contracts that may be underpinned by fraud or corruption. బేసికల్గా ఇండియన్ గవర్నమెంట్కి వడాఫోన్కి మధ్యలో ఒక యుద్ధం జరిగింది, మీకు తెలిసింది ఇదంతా. వడాఫోన్ చాలా ట్యాక్స్ ఎగ్గొట్టింది, మనకి పే చేయాల్సింది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ వడాఫోన్ కంటే ముందు అక్కడ హచ్ అని ఒక కంపెనీ ఉండేది కదా, హచ్లో స్టేక్స్ వడాఫోన్ కొనుక్కుంది. ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ పర్చేజ్ అనేది ఇండియా ద్వారా జరగలేదు, వేరే కంట్రీలో, అంటే కొన్ని కంట్రీస్లో ట్యాక్స్ లాస్ అనేవి చాలా ఏమంటారంటే పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అందుకని ఏం చేస్తారంటే మెయిన్ కంపెనీ అక్కడ పెట్టేస్తారు, దాంతో సబ్సిడరీ అనేది ఇండియాలోనో వేరే కంట్రీలో బిజినెస్ చేసేటట్టు పెట్టుకుంటారు, ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ కంట్రీలో పెట్టుకుంటారు. ఆ కంట్రీలో ఏ ట్రాన్సాక్షన్ చేసినా ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం ఉండదు. సో వడాఫోన్ కూడా ఏం చేసింది, ఆ కంట్రీ పేరు నేను మర్చిపోయాను, అక్కడ ట్రాన్సాక్షన్ చేసింది, బిజినెస్ అంతా ఇండియాలో చేస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కొంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, కానీ అక్కడ ట్యాక్స్ ప్రకారం కట్టక్కర్లేదు. సో ఇండియాలో కూడా కట్టలేదు. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంది, మీరు బిజినెస్ అంతా చేస్తుంది ఇక్కడ, మీరు ట్రాన్సాక్షన్ అక్కడ ఎగ్జిక్యూట్ చేశారు కానీ బిజినెస్ చేసేదంతా ఇక్కడే కదా, సో మీరు కట్టాలి అని చెప్పి మన వాళ్ళకి సుప్రీంకోర్టులో వెళ్ళడం జరిగింది. అండ్ చివరికి అది ఇంటర్నేషనల్ లాగా, అంటే ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది, వడాఫోన్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఛాలెంజ్ చేస్తుందా అనేది ఇంకా తెలీదు. అదే రాశారు ఇక్కడ, సెంటర్ ఈజ్ యట్ టు క్లారిఫై, ఇంకా క్లారిఫై చేయలేదు, యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే ఛాలెంజ్ చేస్తుందా. ఓకే, మాకు ట్యాక్స్ క్లెయిమ్ అంటే మాకు ఎంత రావాలి, వడాఫోన్ నుంచి ఎంత ట్యాక్స్ రావాలి అని చెప్పి మాకు హక్కు ఉంది, మాకు ట్యాక్స్ వడాఫోన్ పే చేయాలి, అది పే చేయలేదు అని చెప్పి కేసు జరిగింది. దీనికోసం సెపరేట్గా ఇప్పుడు ఎడిటోరియల్ చేసాము, ఒకసారి మీకు తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి. అది ట్రైబ్యునల్ అంటే సెపరేట్ కోర్ట్ అని అర్థం. ఇట్ సెపరేట్లీ లాస్ట్ వీక్, ఇది ఇలా ఒకవైపు దాని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇదే క్రమంలో ఇట్ సెపరేట్లీ లాస్ట్ వీక్ ఇనాక్టెడ్ అన్ ఆర్డినెన్స్ టు రెట్రోస్పెక్టివ్లీ అమెండ్ ది ఆర్బిట్రేషన్ లా.
ఇలాంటి క్రమంలో లాస్ట్ వీక్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దేన్ని తీసుకొచ్చింది? ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే పార్లమెంట్ సమావేశపరిచి లేనప్పుడు, పార్లమెంట్ సమావేశపరిచి ఉన్నప్పుడు ఏమవుతుంది? బిల్ పెడతారు. బిల్ యాక్సెప్ట్ అయితే యాక్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయ్యాక మన ప్రెసిడెంట్ సైన్ చేస్తే దాని చట్టం అవుతుంది. పార్లమెంట్ సమావేశపరిచి లేదనుకోండి, అప్పుడు కూడా కొత్త చట్టాన్ని తేవాలనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్‌కి ఉన్న స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటాం. సో, ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం ద్వారా కూడా చట్టాన్ని తేవచ్చు. సో, ఈ రకంగా ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ద్వారా ఒక ఆల్రెడీ ఉన్న ఆర్బిట్రేషన్ లాని అమెండ్ చేశారు. రెట్రోస్పెక్టివ్‌లు అంటే విత్ ఏ బ్యాక్ డేటెడ్ అన్నమాట. మీకు ప్రోస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్ అని 2 పదాలుంటాయి. ప్రాస్పెక్టివ్ అంటే ఏంటంటే ఈ రోజు నుంచి, ఇప్పుడు ఈ రోజు ఎంత మనకి 9థ్ నవంబర్ కదా! ఈ రోజు నుంచి అప్లికబుల్ ఫర్ ఆల్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అన్నాం అనుకోండి. వి కాల్ ఇట్ ప్రాస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ లా అంటారు. ఇప్పుడు క్రిమినల్ లాస్ అన్నీ కూడా ప్రాస్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు ఆహ్, కొత్త చట్టం తీసుకొచ్చారు. 15 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళంతా కూడా మేజర్సే. జువెనైల్ కాదు, మేజర్సే. 15 ఏళ్ళు మరియు పైనున్న వాళ్ళు ఎవరు నేరం చేసినా వాళ్ళు మేజర్స్ కిందే కన్సిడర్ చేయాలి. వాళ్ళకి కూడా ఉరి శిక్ష వేసేయాలంట. వేసేయాలి అంటే పెద్దవాళ్ళకి ఎలాంటి శిక్షలేస్తారో వాళ్ళకి కూడా అలాంటి శిక్షలే వేయాలి. 15 ఏళ్ల లోపున్న వాళ్ళు మాత్రమే చిన్న పిల్లలని ఒక చట్టం తీసుకొచ్చారు అనుకుందాం. ఆ చట్టం ఏమవుతుంది? ప్రాస్పెక్టివ్ అవుతుంది. ఎందుకంటే క్రిమినల్ లా అది. ఎందుకంటే నేరానికి సంబంధించింది కదా! సో, ఇప్పుడు 1 మంత్ బ్యాక్ ఒక 16 ఏళ్ల అబ్బాయి లేదా 15 ఏళ్ల అబ్బాయి ఒక మర్డర్ చేశాడనుకోండి. 1 మంత్ బ్యాక్. 1 మంత్ బ్యాక్ వరకు అతను జువెనైల్. అంటే మేజర్ కాదు. చిన్న పిల్లాడి కింద లెక్క. సో, చిన్న పిల్లాడే కాబట్టి వాళ్ళకున్న చట్టాల ప్రకారం 3 సంవత్సరాల కంటే శిక్ష పడడానికి లేదు అనుకుంటే 3 సంవత్సరాల శిక్ష వేసేస్తారు. వెళ్ళిపోతాడు. మళ్ళొచ్చేస్తాడు. అదే ఈ చిన్న పిల్లాడైతే మాత్రం ఎంత పెద్ద తప్పు చేశాడని చెప్పి చట్టాన్ని ఈరోజు మార్చేశారనుకోండి. మార్చేసినంత మాత్రాన 1 మంత్ బ్యాక్ జరిగింది. ఇది 9థ్ నవంబర్ కదా! 9థ్ అక్టోబర్ జరిగిందనుకోండి ఆ క్రైము. ఆ క్రైమ్‌కి ఈ చట్టాన్ని అప్లై చేయగలుగుతామా? చేయలేం. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రాస్పెక్టివ్. ఈ రోజు నుంచి మాత్రమే పనిచేస్తది. వెనక్కి బ్యాక్ డేట్ అవ్వదు. ఈ చట్టం వెనక్కి అప్లై అవ్వదు. ముందుకు అప్లై అవుతుంది. ఫ్యూచర్‌లో ఎవరైనా చేశారనుకోండి అప్లై అవుతుంది. కానీ పాస్ట్‌లో జరిగిన క్రైమ్స్‌కి అప్పటికి ఏ చట్టం అయితే అందుబాటులో ఉందో ఆ చట్టం మాత్రమే పనిచేస్తుంది. ఇది ఒక కథ. రెండోది రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్ అనేవి ఇప్పుడు చూడండి మనకి టాక్స్ లాస్ గాని, ఏవైనా సరే. ఇన్‌కమ్ టాక్స్ తగ్గించారు. ఎఫెక్టివ్ 1 జనవరి 2020 అన్నారనుకోండి. అంటే 2020 జనవరి 1 నుంచి ఇన్‌కమ్ టాక్స్ తగ్గించారని ఈ రోజు చట్టం చేయొచ్చు. అప్పుడేమవుతుంది? 2020 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు మనం ఏమైనా ఎక్సెస్ టాక్స్ కట్టుంటే గవర్నమెంట్ అది రిఫండ్ చేస్తుంది. సో, ఇది మామూలు సివిల్ లాస్. టాక్స్‌లకి సంబంధించినవి, ఫ్యామిలీ డిస్ప్యూట్‌కి సంబంధించినవి ఇలాంటి చట్టాలన్నీ కూడా రెట్రోస్పెక్టివ్‌గా చేయొచ్చు. అంటే బ్యాక్ డేటెడ్ వెనక్కి అప్లై చేసేలాగా చేయవచ్చు. క్రిమినల్ అనేవి ప్రాస్పెక్టివ్, ఇవి మాత్రం రెట్రోస్పెక్టివ్. ఓకే. అమెండ్ అంటే సవరణ చేయడం. ఎనాక్ట్ అంటే టు మేక్ లా. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దేనికి? ఆర్బిట్రేషన్ లాస్‌ని సవరణ చేయడానికి. అది కూడా విత్ బ్యాక్ డేటెడ్. ఆస్టెన్సిబుల్ అంటే మనకి బయటికి. ఆస్టెన్సిబుల్ అంటే యాస్ ఈజ్ సీన్ అంటే బయటికి కనిపించే విధంగా. ఎందుకు చేశారు? ఆస్టెన్సిబిలీ టు డీల్ విత్ కాంట్రాక్ట్స్ దట్ మే బి అండర్‌పిన్డ్ బై ఫ్రాడ్ ఆర్ కరప్షన్. అంటే ఇలా ఇప్పుడు వోడాఫోన్ చేసినట్టుగా కొంచెం ఫ్రాడ్, కరప్షన్, టాక్స్ ఎగ్గొట్టడానికి ఇలాంటివి ఏవైతే ప్లాన్‌లు వేస్తుంటాయి కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్. అలాంటి వాటిని అరికట్టడం కోసం, అలాంటి వాటిని డీల్ చేయడం కోసం ఆర్బిట్రేషన్ లాని మార్చారు. వివరాలు ఇక్కడ రాయలేదు. ఏం మార్చారు అనేది ఇక్కడ రాయలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ చట్టాన్ని మార్చారు అని చెప్తున్నాను. అంటే ఒకవైపేమో ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపేమో ఈ కార్పొరేట్ కంపెనీసు అంటే అది ఫ్రాడ్ అని అనలేము. చట్టంలో ఉన్న లూప్ హోల్‌ని వాడుకుంటాయి. ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్‌ని వాడుకొని గవర్నమెంట్‌కి న్యాయబద్ధంగా రావాల్సిన టాక్స్‌లు రాకుండా ఎగ్గొడుతూ ఉంటాయి. దాన్ని అరికట్టడం కోసం ఇంకో ప్రయత్నం చేస్తోంది. సో, కార్పొరేట్ కంపెనీస్ ఏం చూస్తాయి? అరే! మనకి ఫ్రీడమ్ ఇవ్వరు వీళ్ళు. ఏదో రకంగా మనల్ని కోట్ల చుట్టూ తిప్పేలాగా కనిపిస్తోంది గవర్నమెంట్ అనే భయం వస్తది ఇట్లాంటివి చూసినప్పుడు. అందుకే చెప్తున్నాం. The rule changes in wholesale and online trade ఆర్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ షిఫ్టింగ్ గోల్ పోస్ట్. అలాగే ఆన్‌లైన్ ట్రేడ్ మరియు హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా రూల్స్ మారిపోతూ ఉన్నాయి. మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి వాటిలో మనం చూస్తూ ఉంటాం. చాలా తక్కువ ధరకే వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్స్, వాటికి సంబంధించిన టాక్స్ లాస్ ఇవి కూడా మార్చేస్తున్నారు ఎక్కడ పడితే అప్పుడు. అది అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ షిఫ్టింగ్ గోల్ పోస్ట్. గోల్ పోస్ట్ షిఫ్ట్ చేయడం అంటే ఈ రోజు మార్చేస్తూ ఉండడం. రూల్స్ మార్చేయడాన్ని మనం ఈ పదం మాట్లాడతాం. నిన్నొకటి మాట్లాడడం, ఈ రోజు ఒకటి మాట్లాడడం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కి కొంచెం భయాన్ని కలిగించేవి. ఒకవైపేమో స్టెబిలిటీ విత్ సస్టైనబిలిటీ అని చెప్తున్నారు నరేంద్ర మోదీ. ఇంకో వైపేమో ఇలా ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు భయపడతారు అని అర్థం. మిస్టర్ మోదీ హాస్ హిస్ టాస్క్ కట్ ఔట్.
ఆయన చేయాల్సింది క్రిస్టల్ క్లియర్. ఏంటది? మేక్ ష్యూర్ దట్ ఇన్వెస్టర్ సీ హిమ్ వాక్ ద టాక్. అతను చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని ఇన్వెస్టర్స్‌కి అనిపించేలాగా చేయాలి. అది ఆయన యొక్క టాస్క్ అని అర్థం. ఓకే. ఇదొక చాలా డిఫికల్ట్ టాస్క్. ఏంటది? టు మేక్ ష్యూర్ దట్ ది ఇన్వెస్టర్ సీ హిమ్ వాక్ ద టాక్. ఈయన చెప్పేది చేస్తారు అని వాళ్ళకి నమ్మకం కలగాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.